EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాశ్మీర్లో జెడ్మోడ్ టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ సీఎం. కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. నారవారిపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భోగి వేడుకలు. శ్రీనగర్ లడక్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్మార్గ్లోని జెడ్మోడ్ ఛానల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సోమవారం కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఆ ప్రతిష్టాత్మక టన్నెల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 2015లో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. తాజాగా ప్రధాని ఈ టన్నెల్ను ప్రారంభించారు. जो अभी तक अनछुए हैं। बीते 10 सालों में जम्मू कश्मीर में अमन और तरक्की का जो माहौल बना है, उसका फायदा हम पहले ही टूरिज्म सेक्टर में देख रहे हैं। साल 2024 में 2 करोड़ से अधिक टूरिस्ट जम्मू कश्मीर आए हैं। यहां सोनमर्ग में भी 10 साल में 6 गुना ज्यादा टूरिस्ट बढ़े हैं। इसका लाभ आप लोगों को हुआ है, आवाम को हुआ है। होटल वालों, होम स्टे वालों, ढाबा वालों, कपड़े की दुकान वालों, टैक्सी वालों, सभी को हुआ है। साथियों, 21वीं सदी का जम्मू कश्मीर आज विकास की नई गाथा लिख रहा है। पहले के मुश्किल दिनों को पीछे छोड़कर ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నిర్వహించనున్న వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. వేడుకల్లో భాగంగా ఆయన ఇంటి ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అతిథులకు రుచి చూపించేందుకు పలు రకాల సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో రేషన్ రికార్డు రావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతకం పెట్టాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతకం పెట్టందే ఏది ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గౌరవనీయులు, ఈ రోజున ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఆయన సంతకం పెట్టకుండా కార్డు రాదు, ఆయన సంతకం పెట్టకుండా పెన్షన్ రాదు, ఆయన సంతకం పెట్టకుండా ఇల్లు రాదు. మేము రాసినా కూడా, హౌసింగ్ మంత్రి గారు ఇల్లు ఇచ్చినా, నేను రైతు భరోసా ఇచ్చిన, ఈయన గారు ఇందిరమ్మ ఆత్మీయ ఇది బంధు ఇచ్చిన, ఆయన గారు ప్రాజెక్ట్ ఇచ్చిన, వెంకటరెడ్డి గారు సంతకం పెట్టాలి. అది ముఖ్యమంత్రి గారి ఆదేశం. అందుకనే వెంకటరెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోండి, ఆయన మన జాగ్రత్తగా చూసుకోవాలి. గౌరవనీయులు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ పార్టీ ఆఫీసులోకి వచ్చి కొడతాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు వార్నింగ్ ఇచ్చిన చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడం, అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నారవారిపల్లెలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం చంద్రబాబు.
చిత్తూరు ఎంపీని కూడా ఫోటో తీసే ఆయన కూడా ఉండాలి. ఇప్పుడు you are good. No? You can do continue. Knowledge upgradation, technology model కింద proof of రండి రండి. రండి రండి. కంప్లీట్ అవుతాయా? ఎక్కడ నారావారిపల్లె కాదు, ఈ అన్ని విలేజ్ అడిగింది. పాపులేషన్ లో ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 33 వర్క్స్ కంప్లీట్ అవుతుంది, వేరే స్టేజెస్ లో ఉన్నాయి. నాకు అడిగేది ఏంటంటే ఎవ్రీ హ్యాబిటేషన్, ఎవ్రీ విలేజ్ లో రోడ్లు ఉన్నాయా? బీటీ రోడ్స్ ఉన్నాయా? పక్కా రోడ్స్ అన్ని ఎవ్రీవేర్. జన్మభూమిలో ఉన్న డ్యామేజ్ అయిపోయింది. 100% ఎవ్రీ హౌస్ వస్తుందా? నో ప్రాబ్లం. ఓకే, నమస్కారం. ఓకే, అండి. ఇండోర్ సబ్ స్టేషన్ ఇప్పుడు ఇది సబ్ స్టేషన్తో 2 వేస్ పెట్టారా? ఇక్కడ కానీ ఒకవేళ కానీ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వడం, మళ్ళా తీసుకోవడం రెండుకి పెట్టారు. ఆర్ షో ఇప్పుడు మీరు ఇదే కదా ట్రాన్స్కో కదా, ఇది డిస్ట్రిబ్యూషన్ సిఎండి కదా. యూ బీ క్లియర్. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిందంటే సోలార్ ఎనర్జీ 2000 ఇంట్లోకి వెళ్ళిపోతుంది. యు నో ది పాలసీ? వాట్ ఈస్ ది పాలసీ? సోలార్ ఎనర్జీ పెట్టడానికి పాలసీ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పెట్టే పాలసీ ఏంటి? లేటెస్ట్ మీకు సర్క్యులేషన్ వచ్చిందా? ఏమొచ్చింది? ఇప్పుడు వీళ్ళకందరికీ పెట్టమన్నాం, ఊర్లో పెట్టమన్నాం. ఏం పాలసీ వచ్చిందని అడుగుతున్నా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకేం పెట్టాం? ప్రతి ఇంటికి సోలార్ ఇవ్వాలని పెట్టుకున్నాం సార్. పెట్టాలనుకున్నాం. దానికి పాలసీ ఏంటి? సోలార్లో ప్రతి ఇంటికి 2 కిలోవాట్స్ అయితే 1.1 అవుతుంది సార్. 60% ఏమో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది సార్. బ్యాలెన్స్ బ్యాంక్ లోన్ తీసుకుంటాం సార్, లేదా మనం తీసుకున్నాం సార్. మన డిపార్ట్మెంట్ అక్కడే కుక్కలు మనం తీసుకున్నాం సార్. ఇక్కడైతే వాళ్ళకు బ్యాంకులో పెట్టుకున్నాం సార్. నో, ఎవ్రీవేర్ నేను ఒక పాలసీ ఇచ్చాను. సార్ ఎస్సీ ఎస్టీ 100% సబ్సిడీ గవర్నమెంట్ విల్ గివ్. ఎస్ సార్, 100% ఎస్టీ. యూనో, రెండోది అదర్స్ కూడా 2 యూనిట్స్ దే కెన్ గో అప్ టు 60,000 రూపీస్ మనం ఇస్తాం. 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. అది కూడా టెండర్ సైజ్ పిలిచాం. ఆ 55,000 రూపాయలకు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. 200 యూనిట్స్ వాళ్ళు వాడుకొని మిగిలింది వాళ్ళకి ఇస్తారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు రీపేమెంట్ అవుతుంది. తర్వాతనే అది వాళ్ళకు ఇస్తాం. అప్పటి నుంచి వాళ్ళకు మళ్ళీ డబ్బులు వస్తాయి, రెవెన్యూ మానిటేషన్ వస్తుంది. మీరు అది ఇంకా కూడా ఆలోచించుకుంటా పోతే ఏనయ్యా చెప్పింది నాలా. మీరు చాలా ఆలసత్వం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ మీలో ఉంది. పండగ పూట కాబట్టి నేను ఎక్కువ చెప్పను. భవిష్యత్తులో చాలా స్ట్రిక్ట్గా ఉంటా. నేను ఒక పాలసీ ఇచ్చానంటే చేశారా లేదా అనేది మీరు అందరూ అర్థం చేసుకున్నారా లేదనేది ఇంపార్టెంట్. క్లారిటీ లేకపోతే చెప్పండి. ఐ విల్ గివ్ క్లారిటీ టుమారో ఫర్ ఎవ్రీబడి. ఓన్లీ 1 పాలసీ. టోటల్గా ఈ ఏరియా అంతా ఈరోజు మీరు కూర్చొని వర్కౌట్ చేసుకొని రండి. ఎప్పటి లోపల కంప్లీట్ చేయండి.
దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో భోగి వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు, అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలు అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. 47వ నంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్కు సంబంధించిన యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘర్షణ స్థానానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ಕಮ್ಮಿ ತಾಕತ್ತು ಕಮ್ಮಿನಿ ಕಮ್ಮಿ ತಾಕತ್ತು ಎರ್ತಾవుతుంది. ఏపీలో అధికార టీడీపీకి నేతలు జలకిస్తున్నారు. పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ఏలూరు జిల్లా చాట్రాయి మండల నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు దక్కుతున్న గుర్తింపు కూడా తమకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లు అనేక కష్టాలు పడ్డామని, ఇప్పుడు కూడా అవే కష్టాలు అనుభవిస్తున్నామని వారు బాధలను గెలకెక్కారు. కూడా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను. నేను అనాధికారంలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశారు నన్ను. ఈరోజు కూడా పార్టీకి కట్టుబడి అన్ని చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా. కానీ ఈరోజు ఈ గత 7 నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు. ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అవుతున్నాయి, మా పార్టీకి పనులు అవ్వట్లేదు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు. ఇక్కడ వచ్చేసి కొత్త లక్ష్మణరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మా ఊర్లో ఏ పదవి వచ్చినా కానీ మా ఇష్టం. నిన్నగాహమాన్ వచ్చిన వైసీపీలు కూడా వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు మాకు. దీనివల్ల మనస్తాపం చెంది పందెం గెలిస్తే విజేతలకు మహేంద్ర థార్. కాకినాడ జిల్లాలో జోరుగా గోడి పందాలు. పందెం బారుల వద్దే గుండాట. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ను గిఫ్ట్గా ప్రకటించిన నిర్వాహకులు. కాశ్మీర్లో జెడ్మోడ్ టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. పాల్గొన్న నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ సీఎం.
కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు వేడుకల్లో పాల్గొనున్న ప్రధాని మోదీ. నారవారిపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భోగి వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.